హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఫ్రైడే వ్లాగు. మార్నింగ్ 5కే లేచాను. చూడండి ఎంత బాగుందో క్లైమేటు. భలే అనిపిస్తుంది నాకు చూసినప్పుడు. మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇలా చూసినప్పుడు. ఇది ఓన్లీ తెల్లవారుజామున వేస్తేనే కనిపిస్తుంది, ఇలాగా బాగుంటుందండి. మార్నింగ్ అయ్యింది వేరు. ఈ టైంలో చాలా మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. లేచిన తర్వాత తుడుపులు ఇవన్నీ అయిపోయాయండి. నీళ్ళు చల్లడం, ముగ్గని పెట్టేశాను. స్నానం అయిపోయింది. పువ్వులు కోద్దామని ఇలా వచ్చాను అనమాట. ఆల్రెడీ అన్నం కుక్కర్ పెట్టేశాను. వీళ్ళకి ఈరోజు నేను క్యారెట్ ఫ్రై ఉంది, క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. పువ్వులు కోసి దీపం పెట్టుకున్న తర్వాత ఈ లోపల అది వేగుతూ ఉంటుంది కదా అని పెట్టేసి వచ్చాను. ఇంకా పువ్వులు కోస్తున్నాను. ఈవేళ వాతావరణం ఎండొచ్చేలాగే ఉందండి. వస్తే బాగుండు. చాలా బట్టలు ఉన్నాయి, ఆరట్లేదు అసలు. ఆరేద్దామనే చూస్తున్నాను నేను కూడాను. ఈరోజైతే అరమరాలు అవి సర్దుదాం అనుకుంటున్నానండి. అన్నీ ఖాళీ చేద్దాం వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, వంట అది అయిపోయాక అనుకుంటున్నాను. చూడాలి. ముందు మిగతా పనులన్నీ స్పీడ్గా చేసేసుకున్న తర్వాత అవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే మొన్నటి నుంచి చేస్తూనే ఉంటున్నాను, కానీ అవ్వట్లేదండి. ఒక్కరిని చేసుకురావడం కదా, టైం పట్టేస్తుంది. స్పీడ్గానే చేస్తున్నాను, అయినా అవ్వట్లేదు. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తాను. ర్యాక్స్ అవి ఒకసారి దులిపి పెట్టేద్దాం, తోమవలసినవి కూడా తోమేద్దాం అని అనుకుంటున్నాను. ఈ ఎరుపు మందారాలు ఎలా అయినా అందంగా ఉంటాయండి చూడడానికి. మొగ్గలు అవి చాలా బాగుంటాయి. మొగ్గల కన్నా పువ్వులు ఒకలా ఉంటాయి, మొగ్గలు ఒకలా ఉంటాయి. ఇంకా అన్నం అయితే కుక్కర్ పెట్టేశాను. క్యారెట్ ఫ్రై వేగుతుంది చెప్పాను కదా. వేగిన తర్వాత ఈ లోపల నేను దీపం పెట్టుకుని పూజ చేసుకుని వచ్చినప్పుడు వేగుతూ ఉంటాయని. ఈరోజైతే ఎండ బాగానే వస్తుందండి. వచ్చింది అమ్మయ్య అనిపించింది. శుభ్రంగా బట్టలన్నీ ఆరేసేయచ్చు. కొన్ని సగం ఆరినవి ఉన్నాయి, అవి కూడా కవర్ అయిపోతాయి అనుకుంటున్నాను. తర్వాత ఇంకా ర్యాక్ సర్దుదాం. వీళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నెమ్మదిగా సర్దుకోవచ్చని చూస్తున్నాను. ఇంకా ముందు అరమరాలు సర్దుతున్నాను. అంటే అందంగా సర్దానని చెప్పను, కానీ నీట్గా నాకు కావాల్సిన ఎదురకుండా కనిపించేలా అయితే సర్దుకున్నానండి. పర్ఫెక్ట్గాను కనిపించట్లేదు. ఈ మధ్యన అన్నీ అక్కడిక్కడ పెట్టేశాను అనమాట. మొత్తం కలగప్పులుగా చేసినట్టు చేసేసాను. ఏం కనిపించట్లేదు ప్రస్తుతానికి. అందుకని ఇంకా తీసేసి ఒకసారి దులిపేసి నాకు కావాల్సినట్టుగా సర్దుకుంటున్నాను. పేపర్స్ వేసాను. ఇక మంచి పేపర్స్ తెమ్మంటే ఇవేవో తెచ్చారు. ఇవేమో అసలు కొత్త వాటిలోనే లేవు, వాడేసిన పేపర్స్లా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ పని అవ్వదు, మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని ఇంకా అవే వేసేస్తున్నాను. మళ్ళీ తర్వాత సర్దుదాంలే అని కొన్ని అయితే సర్దేశాను. కొన్ని బయట పెట్టేశాను తోమవలసినవి. స్టీల్ డబ్బాలు కూడా కొన్ని తీసేసానండి. తోమిన తర్వాత సర్దుదామని. ప్రస్తుతానికైతే ఇలా సర్దుకున్నాను. అందంగా సర్దలేదు, కానీ నాకు వీలుగా అన్నీ ఎదురకుండా కనిపించేలా అయితే సర్దుకున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.